బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. తెలంగాణ ఏపీ మధ్య పెండింగ్ అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై కూడా రేవంత్ రెడ్డి చర్చ జరిపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని రేవంత్ ఈ కేబినెట్ భేటీలో సమీక్షించనున్నారు. అదేవిధంగా వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్ చర్చించనున్నట్టుగా సమాచారం. ఇక మేడిగడ్డ అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరగనుంది. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. భేటీలో ప్రధాన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మేడిగడ్డ అన్నారం బ్యారేజీలకు సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు. అదేవిధంగా జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం నేపథ్యంలో ఎటువంటి అవకాశాలు విద్యార్థులకు ఇవ్వాలి, విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీపై కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రేపు జరిగే తెలంగాణ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న పెండింగ్ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా రైతు రుణమాఫీ నిధుల సమీకరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు. దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్ చర్చించనుంది. మేడిగడ్డ అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను కూడా కేబినెట్ లో చర్చకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీపై ప్రధానంగా కేబినెట్ లో చర్చిస్తారు. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేబినెట్ భేటీలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీపై ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై కూడా రేపు చర్చ జరగనుంది. మేడిగడ్డం అన్నారం బ్యారేజీలకు సంబంధించి, రిపేర్లకు సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై కూడా కేబినెట్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ధాన్యం కొనుగోళ్లపై కూడా పెద్ద ఎత్తున చర్చిస్తారు. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కూడా కేబినెట్ లో కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.